సింపుల్ డైట్ తిను, వారం ఒకసారి నాన్ వెజ్ తిను, నో ఆల్కహాల్, నో సిగరెట్, నో ఫోన్ ఆఫ్టర్ 7 PM, స్లీప్ వెల్. ఇంకేం అక్కర్లే. నువ్వు 80 దాకా ఏం లేకుండా బతుకుతావు. అన్లెస్ నీ జెనెటిక్స్ బాగాలేకపోతే తప్ప. సో ఇవి బేసిక్స్ మనం వదిలేస్తున్నారు అందరూ కూడా. ప్రతివాడు పలానా డైట్, కీటో డైట్, అరే అవన్నీ వద్దు నాయనా, మంచిగా రైసే తిను, కానీ ఎక్సర్సైజ్ చేయి. రోజుకి 10,000 స్టెప్స్ తీసుకో. నీ స్లోగా నడు, ఏం ఫాస్ట్ అక్కర్లే, రన్నింగ్ చేసేసి జిమ్ములు చేయక్కర్లే. 10,000 స్టెప్స్ నడు. డోంట్ టేక్ ఆల్కహాల్, డోంట్ టేక్ సిగరెట్, స్విచ్ ఆఫ్ ద ఫోన్ at 7 PM, స్లీప్ ఫర్ 8 hours, యూ విల్ లివ్ టిల్ 80, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువన్నీ ఫాలో అవ్వచ్చు, బట్ అదర్ ఎండ్లో కూడా జిమ్ వెళ్తున్నారు హెల్తీగా ఉండడానికి, బట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువగా స్ట్రెస్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి మరీ చేస్తుంటారు. దీనివల్ల వస్కులర్ సిస్టంలో ఉన్నది ఏమన్నా డిఫరెన్స్ వచ్చి స్ట్రెయిన్ పెరుగుతుందా? అబ్సల్యూట్లీ అండి. మీరు వాడే చాలా చాలా హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, అవుట్ సైడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, DHEA అంటాము, ఇవన్నీ ఉంటాయో, అవన్నిటి వల్ల కండలు స్ట్రాంగ్ అవుతాయి కదా. మన రక్తనాళంలో కూడా ఒక కండ సెల్స్ ఉంటాయి, అంటే మస్కులర్ సెల్స్ అని ఉంటాయి. అది మన స్టిఫ్నెస్ అనమాట. ఇట్లా స్టిఫ్గా ఆర్టరీ కొట్టుకుంటుంది, ఇట్లా పట్టుకుంటే దిగ్గని ఆ స్టిఫ్నెస్ ఒక కండరం వల్ల వస్తుంది. ఆ కండ కూడా లావ్ అవుతుంది. ఓకే, లావ్ అయిపోయి ఆ కండరం మూసుకుంటుంది. సో ఎక్కువ స్టీరాయిడ్స్, ఎక్కువ జిమ్ సప్లిమెంట్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ బీపీ పెరగడం కానీ, లేదంటే హార్ట్ అటాక్స్ కూడా రావడం జరుగుతుంది.